Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఒక డిఫరెంట్ వీడియో అయితే చేస్తున్నాను. లైక్ టెక్ ఛానల్స్ లాగా మన దాంట్లో కూడా ఒక అన్కవరింగ్ లేదా అన్బాక్సింగ్ అలాంటి వీడియో అయితే ప్లాన్ చేశాను. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ లేదా అన్కవరింగ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట ప్రోడక్ట్. సో దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీరు ఈ షేప్ జ్యూస్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. దీని బాక్స్ అయితే లేదు, నేను బాక్స్ క్యారీ చేయడానికి ఇబ్బంది ఉంది, అవుట్డోర్ షూట్ అని చెప్పేసి బాక్స్ ఇంట్లోనే వదిలేసి వచ్చాను. సో ఇదనమాట కవర్. ఒకసారి చూడండి, వైట్ కవర్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ఎంటీ లోగో ఉంది, అండ్ ఇటు చూస్తే డిజైన్ టు ప్రొటెక్ట్ అని చెప్పేసి ఇటు ఒకటి ఇది ఉంది. సో ఈ కవర్ని తీసేద్దాం. కవర్ని తీసి మీకు ఏమేమి వచ్చాయో చూపిస్తాను ప్రజెంట్. సో ఇది డాక్యుమెంటేషన్ అనమాట. అండ్ దీని తర్వాత సో నాయిస్ని కాస్త అవాయిడ్ చేయండి. 2 క్యాప్స్ అండ్ డాక్యుమెంటేషన్ అయితే ఇచ్చారు. వీటి గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ హెల్మెట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇదన్నమాట ఎంటీ హెల్మెట్స్. ఎంటీ హెల్మెట్స్ నుంచి దీని పేరు ఎంటీ హమ్మర్. ఎంటీ హెల్మెట్స్ నిరాన్ హమ్మర్ అనమాట దీని డిజైన్ స్పెసిఫికల్లీ. ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ వ్యూ, రేర్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అనమాట. దీంట్లో మనకు క్లియర్ వైజర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది. అండ్ ఇది రిమూవబుల్ అనమాట. ఎంటీ క్విక్ రిలీజ్ సిస్టమ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనము మామూలు హెల్మెట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే దీన్ని తొందరగా మనం రీఇన్స్టాల్ చేసుకోవచ్చు తీసేసి. సో దీని వైజర్ వచ్చేసి మనకి యాంటీ బ్రేక్, స్క్రాచ్ రెసిస్టెంట్, యూవీ ప్రొటెక్షన్ అండ్ యాంటీ గ్లేర్తో అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే మనకు పిన్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. మనం యాంటీ ఫాగ్ కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేయించుకోవాలి, దీంతో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ వెనకాల మనకు ఒక వింగ్లెట్ అయితే వచ్చింది. దీన్ని తీసేసి ఇందాక 2 పీసెస్ అన్నా కదా, ఇవి రెండు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరన్నా రేర్ రైడర్ ఉంటే కనుక వాళ్ళకు హార్మ్ఫుల్ కాకుండా ఉండాలని, ఇది షార్ప్ ఉంటుంది కదా వింగ్లెట్, దానికోసమని అది ఇచ్చారు. అండ్ మనకు ఫ్రంట్ పోర్షన్లో ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక ఎయిర్ వెంట్ ఉంటుంది, అలాగే ఇక్కడ పైన కూడా ఒక ఎయిర్ వెంట్ ఉంటుంది. 2 ఎయిర్ వెంట్స్ అనమాట. అండ్ దీని ప్యాడింగ్ వచ్చేసి ఫుల్లీ రిమూవబుల్. ఇది మొత్తం రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఇరిటేషన్ ఫ్రీ, స్వెట్ అబ్జర్వింగ్ కెపాసిటీ ఉందని చెప్పేసి ఎంటీ వాళ్ళు అయితే చెప్పారు. అండ్ నేను కూడా దీన్ని రీసెంట్గా 600 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. నాకైతే కంఫర్ట్గా అనిపించింది. దాంట్లో ఒక 200 కిలోమీటర్స్ దాంట్లో ఒక 200 కిలోమీటర్స్ నైట్ కూడా డ్రైవ్ చేశాను. సో లైట్తో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఆల్ ఓవర్ గుడ్ అనే చెప్పాలి. సో డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మనకు 2 లేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి వరల్డ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో మనకి యూరప్, యూఎస్ఏ, బ్రెజిల్, కొలంబియా 4 కంట్రీస్కి చెందిన డాక్యుమెంటేషన్ అంటే సర్టిఫికేషన్ అయితే ఉంది హెల్మెట్కి. అలాగే ఇండియన్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకు రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఐఎస్ఐ సింబల్ కూడా ఉంది, ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా ఉంది. వెనకాల చూసుకుంటే మనకి ఈసీఈ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు యూరప్ది. సో స్టాండర్డ్స్లో చాలా బెటర్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. నాకు దీని ప్రైస్ వచ్చేసి 5250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాట్ ఎన్ బిగ్ డీల్, ఓకే, నాకు వర్త్ అమౌంట్ అనిపించింది, అందుకని పెట్టాను నేను. సో గైస్, ఇప్పటిదాకా హెల్మెట్ అన్బాక్సింగ్ అయితే చూసాం కదా. ప్రజెంట్ ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది మన ఛానల్లో, గ్లౌజులు అనమాట. వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 మినిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్రాండింగ్ తెలుస్తుంది కదా, వెగా నుంచి అయితే ఇవి 2 తీసుకున్నాను నేను. మీకు రివర్స్లో కనిపిస్తుందా, సరిగానే కనిపిస్తుందా? సో ఈ గ్లౌజులకు వచ్చేసి నాకు 700 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనకి గ్లౌజులు కనుక చూసుకున్నట్టయితే వెనకాల మనకు ప్లాస్టిక్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, ఏం హామ్ కాకుండా. ఇక్కడ చూసుకున్నట్టయితే దాని ముందు మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు. ఇది ఫుల్లీ మేడప్ ఆఫ్ క్లాత్ అనమాట. దీంట్లో ఒక్క దగ్గర కూడా లెదర్ కూడా వాడలేదు. చిన్నగా ఈ కార్నర్లో అయితే నాకు లెదర్ లాగా అనిపిస్తుంది, కానీ కాదనుకుంటా నాకు తెలిసి. ఇది కూడా క్లాతే అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూస్తే మీకు ఏర్పడుతుంది. 2 సైడ్లకి ప్లాస్టిక్ ప్రొటెక్షన్ అయితే ఉంది. ముందు సైడ్ చూసుకుంటే ఇదంతా క్లాతే, ఇక్కడ మాత్రమే ఒక ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు, కనిపిస్తుంది కదా. అండ్ మనకి ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్కి అల్యూమినియం ఫాయిల్స్ అయితే ఉన్నాయి ఫోన్ యూజ్ చేసుకోవడానికి. ఇదొక మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు.